బ్రిటన్లో మరో బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. సెక్రటేరియట్లో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు ఛాంబర్ కేటాయించారు. రెండో బ్లాక్లోని మొదటి అంతస్తులో 212 రూమ్ను పవన్ కోసం సిద్ధం చేస్తున్నారు. పవన్తో పాటు జనసేనకి చెందిన మరో 2 మంత్రులకు అదే అంతస్తులో ఛాంబర్లు ఉండేలా నిర్ణయం తీసుకున్నారు. పక్కనే పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్ ఛాంబర్లు ఉండనున్నాయి. ఎల్లుండి తన ఛాంబర్లో పవన్ మంత్రిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. బ్రిటన్లో మనం బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. సెక్రటేరియట్లో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు ఛాంబర్ కేటాయించారు. రెండో బ్లాక్లోని మొదటి అంతస్తులో 212 రూమ్ను పవన్ కోసం సిద్ధం చేస్తున్నారు. పవన్తో పాటు జనసేనకు చెందిన మరో 2 మంత్రులకు అదే అంతస్తులో ఛాంబర్లు ఉండేలా నిర్ణయం తీసుకున్నారు. పక్కనే పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్ ఛాంబర్లు ఉండనున్నాయి. ఎల్లుండి తన ఛాంబర్లో పవన్ మంత్రిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా రిపోర్టర్ శివ విజయవాడ నుంచి అందిస్తారు. శివ, చెప్పండి. నాగరాజు, మొత్తంగా చూసుకుంటే జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎల్లుండి ఉదయం బాధ్యతలు స్వీకరించబోతా ఉన్నారు. ఇప్పటికే ఆయన ఛాంబర్ కి సంబంధించి పూర్తి స్థాయిలో సిద్ధమైన పరిస్థితి కనిపిస్తుంది. వాస్తవానికి పవన్ కళ్యాణ్ ఛాంబర్ బ్లాక్ 1 లో అంటే చంద్రబాబు క్యాబిన్ పక్కనే ఇవ్వాలని చెప్పి కూడా మొదట భావించారు. కానీ అక్కడ మాత్రం ఛాంబర్ ఖాళీ లేకపోవడంతో ఆయన మళ్ళీ రెండో బ్లాక్ లో ఇవ్వాలని చెప్పి కూడా నిర్ణయం తీసుకున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. సెక్రటరేట్ లో రెండో బ్లాక్ లో రూమ్ నెంబర్ 212 పవన్ కళ్యాణ్ కోసం కూడా సిద్ధమవుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అదే పవన్ తో పాటు జనసేనకు సంబంధించిన 2 మంత్రులు కందుల దుర్గేష్, నాదెండ్ల మనోహర్, వీరిద్దరికి సంబంధించిన ఛాంబర్లు కూడా పవన్ కళ్యాణ్ కి పక్కనే ఉండే విధంగా కూడా అధికారులు అయితే చర్యలు తీసుకున్నారు. వాస్తవానికి ముఖ్యమంత్రి పక్కనే పవన్ కళ్యాణ్ కి ఛాంబర్ ఇవ్వాలని చెప్పి మొదట భావించారు. కానీ జనసేనకు సంబంధించిన 2 మంత్రుల ఛాంబర్లు కూడా ఒకే చోట కావాలని చెప్పి పవన్ కళ్యాణ్ జీఏడీ అధికారులను కోరినట్టు తెలుస్తాం. దాంట్లో భాగంగానే ముగ్గురికి ఒకే చోట కావాలంటే సీఎం ఛాంబర్ దగ్గర కుదరని నేపథ్యంలో రెండో బ్లాక్ ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో రెండో బ్లాక్ లో ముగ్గురు ఒకే రోజు కూడా బాధ్యతలు స్వీకరించబోతా ఉన్నారు. థ్యాంక్ యూ శివ.